తిరుపతి లడ్డు అపవిత్రమైందని దానికి ప్రాయశ్చిత్తంగా దేవాలయాలు సందర్శించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు తాము ప్రాయశ్చిత్త పాదయాత్ర చేస్తున్నామని కోనసీమ జిల్లా జనసేన నాయకులు చెబుతున్నారు. టీడీపీ బీజేపీ నేతలతో కలిసి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అప్పనపల్లి వరకు ప్రాయశ్చిత్త పాదయాత్రను నిర్వహించారు. హైందవ సంప్రదాయాలను కాపాడేందుకు, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ పాదయాత్రను చేపట్టామని చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అపచారాలు సరిచేస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రాయశ్చిత్త పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. ఎవరి నోట లడ్డు సంబంధించిన తిరుపతి ప్రసాదమైన లడ్డూకు సంబంధించిన ప్రాయశ్చిత్తం చేసుకునే పాదయాత్రను ప్రారంభించారు. అమలాపురంలోని వెంకటేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం నుంచి కోనసీమలో ప్రసిద్ధి పొందిన అప్పనపల్లి వరకు వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో మనం ఉన్నాం. వాళ్ళని అడిగి అసలు ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటో కలుగుతుంది. ఏమంటారు, మీరు జనసేన నాయకులు చేస్తున్నారా, మీరు మామూలుగానే చేస్తున్నారా? ప్రసాద్ గారు, మేము మాజీ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిలుపు మేరకు మాత్రమే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హిందూ సనాతన ధర్మం కానీ పట్టించుకున్న నాదులు ఎవరూ లేరు. తొలిసారి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఆయన గొంతు విప్పారు. మా అందరికీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు అమలాపురం నుంచి అప్పనపల్లి వరకు, ఇక్కడ అమలాపురం వెంకటేశ్వర దేవస్థానం దగ్గర నుంచి అన్నవరంలో బాలబాలాజీ దేవస్థానం వరకు కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం. దీనికి వేలాది మంది తరలిచ్చారు. ఇది ఏదో నిరసన కాదు, ఇది హైందవ ధర్మానికి మా అందరి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ ముఖ్యంగా తెలియజేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందులో కూటమిలో భాగంగా పాల్గొన్నారా, వ్యక్తిగతంగా పాల్గొన్నారా? మా పార్టీ పిలుపు కాదు, మా కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాచ్యాత్య దీక్షకు దిగడం వల్ల ఈవేళ మన అమలాపురం జనసేన నాయకులు, ఇక్కడ కూటమి నాయకులు అన్ని పార్టీలతో కలిసి అప్పనపల్లి వరకు పాదయాత్ర పెట్టారు. ఈ పాదయాత్రలో మమ్మల్ని కూడా పిలిచారు, మా నాయకులు కూడా ఉన్నారు. అలాగే మేమందరం కూడా ఈ కూటమి తరఫున మేము అప్పనపల్లి వరకు పాదయాత్రలో పాల్గొంటాం. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా దేవాలయాలకు అనేక విగ్రహాల దోపిడీ కానీ, లేకపోతే డిప్పీ దోపిడీ కానీ, అంతర్వేది రథం కాలిపోవడం కానీ, మన రామతీర్థంలో శిలలను ఎరగొట్టడం కానీ అనేక కార్యక్రమాలు జరిగినాయి. దేనికి కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచానికి పేరు తెచ్చే విధంగా పాటుపడుతున్నారు. అటువంటి నాయకుడికి మేమందరం సపోర్ట్గా ఉంటాం. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద నాయకులు మీరు, అలాగే మీ సంబంధించిన కెమెరా కామర్స్లో కూడా ఉన్నారు, దానికి అధ్యక్షులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వాముగా ఉన్నాం. మేము కూడా మీకు మద్దతుగా పిలిచాం. మీకు సమానమే 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో పవిత్రమైనటువంటి భారతదేశానికి ఎంతో పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక నాయకుడు పుట్టాడు, ఆయన పవన్ కళ్యాణ్. ఆయన యోగి. అటువంటి నాయకుడికి భారతదేశం అంతా సపోర్ట్ చేస్తుంది. అలా ఆయన యొక్క మేమందరం కూడా ఆయన పూజిస్తాం. ఈ రక్షిత ధర్మం రక్షిత పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. చెప్పండి మద్దతు తెలుపుతున్నాము. ధర్మాలు కాపాడమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆ పిలుపు కాపాడతామని కూటమిలోని నాయకులందరూ కలిసికట్టుగా, అంటే పార్టీలతో విభేదాలు అవన్నీ పక్కన పెట్టి ధర్మాన్ని రక్షించడం కోసం ఇక్కడి నుంచి కోనసీమలో పుణ్యక్షేత్రమైన కోనసీమ జిల్లాకి సంబంధించి అత్యంత ప్రాధాన్యం ఉన్న అప్పనపల్లి వెంకటేశ్వర ఆలయానికి ఇక్కడ అమలాపురం గుడి దగ్గర నుంచి పాదయాత్ర